సార్ మురళి గారు, సో అంటే రీసెంట్గా మాట్లాడుకుంటే అలవైకుంఠపురం ఫాదర్ అనేది ఎవరి నుంచి బయటకు రాలేరు. కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్, అది మీకు తెలుసు చేసినప్పుడు. అండ్ ఎప్పటికప్పుడు మురళీ శర్మ గారు ఫాదర్ క్యారెక్టర్ చూస్తే బలమెల మగాడిదే ఫాదర్ క్యారెక్టర్ కానివ్వండి, కొన్ని ఫాదర్ క్యారెక్టర్స్ బాగా గుర్తుండిపోతాయి. బట్ ఇది వచ్చేసి ఒక ఫాదర్కి ఒక చిల్డ్రన్కి కొన్ని థింగ్స్ ఎప్పుడు షేర్ చేసుకోవాలి, కానీ మన ఇండియన్ సైకలాజికల్ థింగ్స్ ప్రకారం అది ఎప్పుడు షేర్ చేసుకోవడం జరగదు, అది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది కదా. హౌ డూ ఎక్స్ప్లెయిన్ అంటే ఆ క్యారెక్టర్ కూడా జనరేషన్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక 90s కొంచెం ఆ బ్యాక్డ్రాప్లో జరిగే జనరేషన్ డిఫరెన్స్ని మీరేం ఎక్స్ప్లోర్ చేశారు? అంటే ఈ టైంలో 15 years బ్యాక్ వస్తే ఎలా ఉంటుంది ఈ స్టోరీ, ఇప్పుడు వస్తే ఎలా ఉంది ఈ స్టోరీ, పీపుల్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అంటే బికాస్ లైక్ ఐ సెడ్ ఇట్ ఈస్ సో ఎంటర్టైనింగ్లీ రిటర్న్, ఐ ఫీల్ పీపుల్ విల్ టేక్ ఇట్ వెరీ పాజిటివ్లీ. అండ్ అలా అనుకునే మనం చేస్తాం కదా, అది ఎలా రిసీవ్ చేస్తారో బాగా రిసీవ్ చేయరు బాస్ అనుకునేసి మనం చేయం, అనుకునేసి మళ్ళీ కూడా రాయడు. సో వైల్ రైటింగ్ ఆబ్వియస్లీ హీ హ్యాడ్ ఆల్ దాన్ని ఫుల్ ప్రూఫ్ లాగా చేసుకునేసి అప్పటి వరకు మనకు అప్పుడు ఉన్నంత ఓపిక, మనకు ఉన్నంత నాలెడ్జ్ వైల్ రైటింగ్ ఇట్ అలాగే రాసుకుంటాం మనం. అలాగే సెట్లో వచ్చినప్పుడు దట్స్ హౌ వీ ట్రై అండ్ పర్ఫార్మ్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీ. అంటే మనకి అప్పుడు చేసిందంటే అంతే నాకు తెలుసు ఆ పాయింట్లో, ఇంకా ఎక్కువ నాకు ఆ క్రాఫ్ట్ రాదనమాట. అంతా వీ హ్యావ్ ట్రైడ్ అండ్ నాట్ అజ్యూమింగ్ బట్ బిలీవింగ్ దట్ దిస్ విల్ గో వెల్ విత్ ది ఆడియన్స్. ఓకే.